ట్రావెల్ టూరిజం భారతదేశంలో చాలా వరకు యాత్రా స్థలాలు కానీ లేకపోతే టూరిజం సెంటర్స్ కానీ బాగా అభివృద్ధి చెందడం ద్వారా చాలామంది కూడా మన భారతీయులు మరి విదేశస్తులు కూడా మన దేశాల్లోని ప్రాంతాలను అనేక ప్రాంతాలను సందర్శించడానికి తమ యొక్క సమయాన్ని డబ్బులు వెచ్చిస్తూ సందర్శకులు భారతదేశ ప్రాంతాన్ని సందర్శించడం చేస్తున్నారు అన్నమాట. ఎక్కువ మంది చేస్తున్నారు. అయితే కరోనా వల్ల మాకు 2 సంవత్సరాలు మనకు టూరిజం కొంచెం దెబ్బతిన్నా కానీ ఆ తర్వాత మాత్రం కరోనా పరిస్థితి దాటిన తర్వాత చాలా వరకు పరిస్థితి బాగుపడిన తర్వాత చాలా వరకు ట్రావెల్ అండ్ టూరిజం కూడా చాలా రంగం కూడా ట్రావెల్ అండ్ టూరిజం రంగం కూడా బాగా అభివృద్ధి చెందుతుంది. అయితే గత సంవత్సరం 2023 సంవత్సరం లోపల ఇంచుమించు 16.5 లక్షల కోట్లు ఈ ట్రావెల్ అండ్ టూరిజం ద్వారా మనకు ఆర్థికంగా వ్యవహారం జరగడం జరిగింది. గత 2022 సంవత్సరం వరకల్లా మన భారత టూరిజం 2023 సంవత్సరానికి 2022-23 సంవత్సరానికి ఈ యొక్క రవాణా రంగం ఒక రిసిప్ట్స్ అంటే గ్రాస్ రిసిప్ట్స్ 200 లక్షల కోట్ల వరకు జరిగిందని ఒక సమాచారం. అదే మాదిరిగా వచ్చే 10 సంవత్సరాల లోపల ఇంచుమించు మన ఈ యొక్క రవాణా టూరిజం అండ్ ట్రావెల్ రంగం కూడా చాలా అభివృద్ధిలోకి వచ్చి ఇంచుమించు 800 లక్షల కోట్లు పెరిగే అవకాశం ఉంది అని చెప్పని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అదే మాదిరిగా 2022 సంవత్సరంలో 37 మిలియన్ అంటే 3,70,00,000 మంది తమ యొక్క ప్రయాణం చేయడం జరిగింది. కానీ ఈ యొక్క గత సంవత్సరము ఈ రన్నింగ్ ఇయర్లో 2023 సంవత్సరంలో ఇంచుమించు 39 అంటే 3,90,00,000 మంది ప్రయాణం చేసే అవకాశం ఉంది అని చెప్పని అంచనా చేయడం జరిగింది. తర్వాత మనకు భారత యొక్క స్థూల అభివృద్ధిలో కూడా ఒక ట్రావెల్ అండ్ టూరిజం అన్న యొక్క భాగం ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. ఇంతకుముందు దానికి ఇప్పటికి డబుల్ అయ్యే అవకాశం ఉంది. అదే మరి వచ్చే 10 సంవత్సరాల్లో అభివృద్ధిలో ట్రావెల్ టూరిజం రంగం యొక్క కాంట్రిబ్యూషన్ ఇంకా అధికంగా పెరిగే అవకాశం ఉంది. తర్వాత 2022 సంవత్సరంలో భారతదేశంలో భారతీయులు 12.3 లక్షల కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. అదే మరి విదేశీయులు 1.6 లక్షల కోట్లు తమ యొక్క ట్రావెల్ అండ్ టూరిజం పైన ఖర్చు పెట్టడం జరిగింది. తర్వాత ఇంటర్నేషనల్ స్పెండింగ్ అంటే మన భారతీయులు విదేశాలకు వెళ్ళిన పెట్టిన ఖర్చు ఇంచుమించు 2 లక్షల కోట్లు ఉంది. అదే మాదిరిగా విదేశీయులు భారతదేశంకి వచ్చిన పెట్టిన ఖర్చు కూడా బాగా అధికంగా ఉంది. తర్వాత వచ్చే 10 సంవత్సరాల లోపల ఇది ఇంచుమించు 28 లక్షల కోట్లు పెరిగే అవకాశం ఉంది. అదేవిధంగా 1 లక్షల కోట్లు ఇంకా ప్రతి సంవత్సరము 1 లక్షల కోట్ల కొద్ది ప్రయాణికుల ఖర్చులు అంటే ఖర్చు పెట్టిందంటే ఒకరికి ఖర్చు పెట్టిన ట్రావెలింగ్ అండ్ టూరిజంలో ప్రయాణికులు పెట్టిన ఖర్చు అక్కడ ఉండే వాళ్ళకి ఎవరికైతే ఏ ప్రాంతంలో వాళ్ళకి ఉపాధి అవకాశంగా మారుతుంది, ఉద్యోగ అవకాశంగా మారుతుంది. అదే మరి ఉత్పత్తి కూడా అవకాశం దొరికే అవకాశం ఉంటుంది. దీని ద్వారా ఆ ప్రాంతాల అభివృద్ధి చెందుతుంది. కొత్త ప్రయాణికులకు కూడా తమ మానసిక ఉల్లాసం కలిగి మెంటల్గా రీఛార్జ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది, మానసికంగా రీఛార్జ్ అయ్యే అవకాశం ఉంది. దాంతోపాటుగా ఈ యొక్క మనకు ఇప్పుడు యాప్ బేస్డ్ బుకింగ్స్ కానీ, హోటల్ బుకింగ్స్ కానీ, ట్రైన్ బుకింగ్స్ కానీ, ఫ్లైట్ బుకింగ్స్ కానీ వీటన్నిటి ద్వారా కూడా మనకు ప్రయాణం అనేది ఒక టూరిజం వెళ్ళడం కానీ, ట్రావెల్ చేయడం కానీ ఇలాంటి కానీ చాలా సుఖవంతంగా జరగడం వల్ల హోటల్స్లో కానీ, ఎయిర్పోర్ట్స్లో కానీ, ఎయిర్లైన్స్లో కానీ, క్రూజెస్లో కానీ వీటన్నిటిలో కూడా మనకు ఎక్కువ మంది ప్రయాణించడం, ఎక్కువ మంది కంఫర్టబుల్గా తమ యొక్క ప్రయాణం సాగించడం, తన యొక్క టూరిజం అభివృద్ధి కావడానికి కూడా ఎక్కువగా ఉపయోగపడింది. తర్వాత ప్రపంచంలోని ట్రావెల్ అండ్ టూరిజం ఇండస్ట్రీ ఇప్పుడు ఇంచుమించు $10 ట్రిలియన్ 2019 సంవత్సరానికి $10 ట్రిలియన్ ఉంది. వచ్చే సంవత్సరానికి అంటే మధ్యలో కొంచెం కరోనా వల్ల డిస్టర్బ్ వచ్చినా కానీ తర్వాత అది పెరిగింది, మళ్ళీ 9.3 ట్రిలియన్ పెరిగే అవకాశం ఉంది. తర్వాత దాని ద్వారా ఈ యొక్క కరోనా స్తబ్దత తర్వాత ప్రతి రంగంలో ప్రయాణాలు పెరగడము,